హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ వాళ్ళు నేను రూమ్ టూర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో హోమ్ టూర్లో సౌదీలో మేము తీసుకున్న హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి నేను మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇవాళ వీడియో అయితే చేస్తున్నా. సో మేము ఇక్కడ 1 BHKలోనే ఉండడానికి రీజన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఈ అపార్ట్మెంట్ అంతా తెలుగు వాళ్ళే ఉన్నారండి. సో అందరూ ఉన్న చోటన ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది కదా. సో దట్టు మాకు ఫస్ట్ మేము అపార్ట్మెంట్కి రావడానికి ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ ఇల్లు సేమ్ ఇది అపార్ట్మెంట్లో ఇల్లు దొరికే వరకు మేము ఇక్కడ వెయిట్ చేసాము. వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి అప్పుడు ఇక్కడ ఒక 1 BHK ఒకటి ఖాళీ అయింది అంటే సో ఇంక మేము వచ్చేసాం. సో ఇక్కడ ఎక్కడ దగ్గరలో ఇల్లులు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి అంటే రెంట్కి చాలా వెతికి చాలా అలసిపోయి ఇంకా లైట్ తీసుకున్నాము. సో ఇంక సరే ఇక్కడ ఒక రూమ్ ఖాళీ అవుతుంది అని చెప్పేసానండి. సో ఇంక ఇదైతే స్టూడియో రూమ్ అండి. సో ఈ రూమ్ మేము తీసుకున్నాము. సో ఇది 1 BHKనే కాబట్టి సో డైరెక్ట్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వాష్రూమ్ ఉంటుంది. సో ఒక వాష్రూమ్ హాల్ అంటే హాల్ చిన్నగా ఒక మన కిచెన్ అన్నీ పెట్టుకోవడానికి ఇంకా బట్టలు వాష్ చేసిన ఇంకా మాకు బాల్కనీ అయితే లేదు. సో అందుకని బట్టలు వాష్ చేసినా కూడా సో నేను ఇక్కడే వేసేస్తాను. చిన్న టేబుల్ బల్ల ఒకటి ఉంటే దాని మీద దేవుడు ఫొటోస్ అవి మేము పూజ గదిలా అన్నమాట అది. సో ఒక ఫ్రిడ్జ్ ఒకటి, అంతకుముందు మాకు ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉండేది. చిన్న ఫ్రిడ్జ్ అంటే ఇక్కడ రూమ్తో పాటు మొత్తం బెడ్ అన్నీ ఇక్కడ ఏవైతే వాళ్ళకి అవసరం లేని వదిలేస్తారో ఎన్నాటికి కొంచెం ఇంత ప్రైజ్ అని చెప్పేసి వాళ్ళు మనకి కట్టేసి ఇచ్చేస్తారు. సో అది మనకి ఒకవేళ రూమ్ కావాలంటే కంపల్సరీ తీసుకోవాలని వచ్చినట్టు తీసుకోవాల్సిందే అవి. సో అలా మేము తీసుకున్నట్లో ఫ్రిడ్జ్ కూడా ఒకటండి. అయితే ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి పెద్ద ఫ్రిడ్జ్ వచ్చేసి మేము బయట తీసుకున్నాం, బయట కొనుక్కున్నాం అంటే చిన్న ఫ్రిడ్జ్ అది దేనికి సరిపోదు. సో అందుకని బయట తీసుకున్నాము. సో ఇది వచ్చేసి కిచెన్, ఒక చిన్న బల్ల వేసుకుని దాని మీద ఇంకా అలా పెట్టుకున్నమాట. ఇంక మొత్తం కుక్ చేసుకుని అన్నీ దాంట్లో పెట్టేస్తాను. కుక్ చేసుకుని గ్రాసరీ అన్నీ వచ్చేసి బెడ్రూమ్లో ఒక చిన్న ర్యాక్ టేబుల్ ఉంటుంది, దాంట్లో పెడతాను. సో ప్రజెంట్ అక్కడ కుక్ చేసుకుని అయితే నేను అక్కడ పెట్టుకుంటాను. ఇది వచ్చేసి హాల్ అనుకోవాలి, కిచెను అదే అనుకుంటాము, దేవుడి గది కూడా అదే. సో 2 BHK దొరికే వరకు కూడా మనం కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి. సో మేము ఆల్మోస్ట్ మేము ఇంట్లోకి వచ్చి 1 year అయిపోతుంది. మాకైతే మా ఇద్దరికి ఇది సరిపోతుందండి. సో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. సో అందుకని చెప్పేసి మాకు మా ఇద్దరికి ఇది సరిపోతుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్. మన ఇంటికాడ రూమ్స్ ఉంటాయి కానీ ఇక్కడ రూమ్స్ చాలా పెద్దగా అనిపిస్తాయి, చాలా పెద్దగా ఉంటాయి. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండ్ విండో ఏసీ ప్రజెంట్ అంటే మేము రూమ్ తీసుకున్నప్పుడు ఆ ఏసీ అలానే ఉంది. సో అందుకని ఆ ఏసీ మేము వాడుకుంటున్నాము. అండ్ ఈ 1 BHK రెంట్ వచ్చేసి 4 lakh చేంజేనండి. 4 to 4.5 lakh ఎంతో చేంజ్. ఎవ్రీ ఇయర్కి మనకి రెంట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే పెంచుతూ ఉంటారు. ఇది ఫ్రిడ్జ్ మేము స్టార్టింగ్లో తీసుకున్నామని చూడు, ఇది రీసెంట్గా పోయింది, కొంచెం గ్యాస్ అది లీక్ అయిపోతుంది. అది వచ్చేసి సౌదీ రియల్ అండి. అది మనకి ₹1 ఇట్లా $1 22 పాయింట్ సంథింగ్ 23 ఎంత అనుకుంటా. సో ఇవి కూడా మిర్రర్ ఇవన్నీ కూడా మనము ఎవరైతే మనకు ముందు ఇచ్చారో వాళ్ళ దగ్గర మనము కొనుక్కున్నాము. వాళ్ళ దగ్గర మనం డబ్బులు ఇచ్చి మిర్రర్ అండ్ కబోర్డ్లు కూడా మనం కొనుక్కున్నాము. అండ్ రెంట్ విషయానికి వచ్చేసి ఇక్కడ సరౌండింగ్స్లో 1 BHKనే $50,000 అట్లా కూడా ఉన్నాయి. అంటే పార్కింగ్ ఇవన్నీ ఉండి, లిఫ్ట్ ఉండి అన్నీ ఉండి. సో ఇప్పుడు మేము ఉండొద్దు వచ్చి చాలా తక్కువే అని చెప్పేసి అనుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ క్లాత్స్ అన్నీ ఇంకా ఇవి దీంట్లో పెట్టేశాను. చాలా మట్టుకు అంటే మనం స్టోర్ చేసుకోవడానికి కూడా నేను ఏం చేశాను అంటే క్లాత్స్ ఒక సైడు, గ్రాసరీ ఇందాక మిర్రర్ చూసారు కదా, నేను మిర్రర్ దగ్గరకు చిన్న డోర్స్ అవి ఉన్నాయి. సో దాంట్లో అయితే గ్రాసరీ నేను దాంట్లో అయితే పెట్టేశాను. సో ఎందుకంటే మ్యాక్స్ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి ప్రజెంట్ అయితే. మళ్ళీ ఏమైనా ఈ అపార్ట్మెంట్లో ఏమైనా ఖాళీ అయితే కనుక మళ్ళీ మేము షిఫ్ట్ అవుతాము. సో ఇదేనండి మా హోమ్ టూర్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.